ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవరు భ్రమ పెట్టెనో? సిలువ వేయబడిన వారైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించుతిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటింపబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట వలన నిలకడగా ఉన్నని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రానికి విశ్వాసానికి ఉన్నటువంటి తారతమ్యాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నవీన విశ్వాసులు ధర్మశాస్త్రం బట్టి కాదు కానీ దేవుని విశ్వాసం బట్టే ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే గలతీ సంఘానికి వెళ్ళి ఆయన సంఘాల్లో ఆయన చెప్పినప్పుడు అనేక మంది విశ్వసించి ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించారు. కానీ తర్వాత ఊహించని రీతిగా వారందరూ రకరకాల బోధలను వలన రకరకాల పరిస్థితుల వలన ఎవరో భ్రమపరుస్తున్నారు. కొంతమంది సహోదరులు జూడాయిజంకి సంబంధించిన వ్యక్తులు గలతీ సంఘంలో ప్రవేశించి ఆ చుట్టుప్రక్కల ఉన్న సంఘాల్లో ప్రవేశించి వారు అనేక మందికి అవివేకంగా మార్చేస్తున్నారు. వారికి ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం బట్టి కాదు, విశ్వాసం బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారని ఎవరు చెప్పారని చెప్పి వారు రకరకాల విధాలుగా వారికి భ్రమ చేస్తున్నారు. కాబట్టి అపోస్తలుడు పౌలు, ఎందుకు ఇంత అవివేకంగా మీరు ఉన్నారు? ఎవరేం చెప్తే ఆ మాటకి ఎందుకు మీరు లోబడిపోతున్నారు అని చెప్పి, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? పరిశుద్ధాత్మ పొందడం అనేటటువంటిది అది ఎంతో ఒక అద్భుత అనుభూతి. అది ధర్మశాస్త్రము చదువుతున్న వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుందా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన మాటలు వినుట ద్వారా పరిశుద్ధాత్మ మీరు పొందుతున్నారు? ఇది ఒక్కసారి మీ మట్టుకు మీరే ఆలోచించండి అని మరి అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా
పరిపూర్ణులగుదురా. ఓ గలతీయులారా, ఓ గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘస్థులారా, మొట్టమొదటిగా మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు, ఎంతో ఆత్మీయంగా మీరు ప్రారంభించబడ్డారు. ఇప్పుడేమో చూస్తుండగా శరీరానుసారంగా మీరు పరిపూర్ణులవుతున్నారు. అది మీకు సరిపోవునా? శరీరానుసారంగా మీరు మార్చబడతారా? అది చాలా తప్పు అని చెప్తూ వ్యర్థంగానే మీరు ఇన్ని కష్టాలు అనుభవించారా? అది నిజంగా వ్యర్థమవునా? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో ఎన్నో కష్టాలు వచ్చింది, ఎన్నో శ్రమలు వచ్చింది. ఓ క్రైస్తవ సంఘమా, మీరు కూడాను, ఈ వాక్యం వింటున్న మీరు కూడాను యేసును నమ్మిన తర్వాత ఎన్ని శ్రమలు సహించారు, ఎన్ని కష్టాలు సహించారు. అవన్నీ క్రీస్తుతో పాటు మీరు సహించుకుంటూ ధైర్యంగా ఈ స్థితికి వచ్చారు. ఆ కష్టమంతా వృధా చేస్తారా? ఆత్మానుసారంగా ప్రారంభించబడిన మీరు శరీరానుసారంగా కక్షలు, కోపతాపాలు, భేదాభిప్రాయాలు వీటితో మీ జీవితం గడిపి మీ జీవితాన్ని మీరు నిజంగా వ్యర్థము చేసుకుంటారా? అలా చేయడానికి వీల్లేదు. అలా మీరు వ్యర్థం కాకూడదు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ చేసే పని గురించి ఆలోచిస్తే, ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేది ధర్మశాస్త్రమా లేక దేవునిందు విశ్వాసమా? దేవునిందు విశ్వాసం దొరకదు మీరు అన్నీ జరిగిస్తున్నారు. అది ధర్మశాస్త్రం మూలంగా ఈ కార్యాలు చేసే, అద్భుతాలు చేసే సామర్థ్యత ఎవరికీ లేదు. ధర్మశాస్త్రం కేవలం చదివి దాని ఆచారాలు, కర్మకాండాలు చేసుకోవడమే తప్ప యేసునందు విశ్వాసం ఉంచిన వారికి యేసే వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ వచ్చి వారి బ్రతుకుల్లో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు యేసు ప్రభువును నమ్మిన వారికి కూడా నీతిమంతులుగా ఎంచబడుతున్నారు అనేది దాని అర్థం. అబ్రహాము నమ్మాడు. అబ్రహాంకి ధర్మశాస్త్రం లేదు. ఆయన ధర్మశాస్త్రం చదువుతూ ధర్మశాస్త్రం పాటించి జీవించిన వాడు కాడు. కానీ దేవుని నమ్మాడు. దేవుడు చెప్పింది ఆయన చేసుకుంటూ జీవించాడు. ఆ రోజుల్లో ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు మనము ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలంటే అది సంభవము కాదు. మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా ఎంచబడుదుమని గ్రహించుదు గాక. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆ రోజులు యేసు ప్రభు దగ్గరికి చాలామంది పరిసయ్యులు, సదుకాయులు వెళ్ళి, అనేక మంది యూదులు వెళ్ళి, అబ్రహాము మా తండ్రి అంటే, అబ్రహాము ఎవరయ్యా మీకు తండ్రి అవుతాడు? ఒకవేళ కనుక మీరు విశ్వాసం లేకపోతే అబ్రహాంకి మీరు ఎలాగా బిడలవుతారు? ఒకవేళ దేవుడు తలంచుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాంకి కుమారులైన ఏర్పరచుకోనగలడు అంటాడు. అంటే ఈరోజు ప్రభును అంగీకరించని కఠినమైనటువంటి మనము ప్రభును అంగీకరించున్నాం కదా. విశ్వాస సంబంధులే అబ్రహాముకు మనం సంతానంగా, కుమారులుగా మనము తెలుసుకోవాలి. అది గలతీ సంఘానికి అపోస్తలుడు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడెను. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి దేవుడు అంటాడు, నీయందు ప్రపంచంలో ఉన్న సకల ప్రజలు నీతిమంతులుగా తీర్చబడతారు. అది సువార్త. సో ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు అబ్రహాము లాంటి విశ్వాసం మనలో ఉంటే మనం అబ్రహాముకు సంతానం అవుతాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, నువ్వు ఆశీర్వదింపబడుతున్నావంటే నువ్వు అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తెవి. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, ఆస్తికర్తలు చేయబడ్డాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. అబ్రహాములో ఉన్న విశ్వాసము నీలో ఉంటే నువ్వు అబ్రహాముకు సంతానమై అబ్రహాము యొక్క ఆశీర్వాదములో పాలివారవుతావు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ
శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా తీర్చదు. ఎందుకంటే ఏదో విషయంలో లోపం ఉంటుంది, ఏదో ఒకటి పాటించలేకపోతున్నారు. దాన్ని బట్టి వారు అపరాధులు అవుతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం పాటించలేకపోతున్న ఎవరు కానివ్వండి, వాడు శాపగ్రస్తుడైపోతున్నాడు. అయితే ధర్మశాస్త్రము చేత ఎవరును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రం బట్టి ఎవ్వరు నీతిమంతుడు కాలేడు, ఆ ధర్మశాస్త్రం పాటించలేడు. కాబట్టి ధర్మశాస్త్రమును తన శరీరంలో పరిపూర్ణం చేసి కొట్టివేయబడి ఈరోజు తన యందు విశ్వాసము చేత మనం నీతిమంతులుగా తీర్చబడడానికి నీతిమంతుడైన యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు మరణించి మనను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. కనుక ధర్మశాస్త్ర విశ్వాస సంబంధమైనది కాదు, ధర్మశాస్త్రము విశ్వాసానికి సంబంధించినటువంటిది కాదు. కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవిస్తాడు. ధర్మశాస్త్రములో ఉన్న విధులు ఎవరైతే ఆచరిస్తాడో వారు మాత్రమే అక్కడ వారు జీవించగలుగుతారు. కానీ యేసు ప్రభువుని నమ్మినవాడు మాత్రం తన విశ్వాస మూలంగా నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం పాటించిన మాత్రాన ఎవ్వరూ నీతిమంతుడు కాలేరన్న సంగతి మనం తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు, ఆయన మన కొరకు పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తున్నాడు, ఆయన తిరిగి మన కొరకు రానై ఉన్నాడని పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవిస్తే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినట్లు రండి తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మీ మాటల ద్వారా మేము అనేక విషయాలు విని ఉన్నాం ప్రభు. నేను ధర్మశాస్త్ర క్రియ మూలంగా కాక మీ అందు విశ్వాసం మూలంగానే మేము నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చువాడు మీరు. కనుక మీ యొక్క ప్రభు సన్నిధిలో విశ్వాసముతో మా జీవితాలు గడిపే భాగ్యము దయచేయండి ప్రభా. ఈ ఉదయకాశములో ప్రతి ఒక్క వాక్యం విన్న ప్రతి కుటుంబానికి పేరు పేరున దీవించి నీతిమంతులుగా తీర్చబడిన వారై నీతిలో జీవించే ధన్యత కలిగిన వారై ప్రభా, మీ మహిమ కొరకు అట్టి విశ్వాసమైన జీవితం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.